ఇక్కడ అక్కడ కాదండి, ఫారిన్లో ప్రేమించాడంట ఈ వెధవ. ఫారెనా? ఏ కంట్రీ రాది? అసలు పాస్పోర్ట్ ఉందా నీకు? మీరు నాకు ఫోటో పంపించి మంచిదైందమ్మా. లేదంటే వీడు మీ అందరినీ నమ్మించి ఖచ్చితంగా ఆ అమ్మాయి జీవితం నాశనం చేసేవాడు. చూసారా అత్తయ్య గారు, మీరు వాడు చెప్పినవన్నీ నమ్మి ఉషనిచ్చి పంపించేద్దాం అనుకున్నారు. పంపించేస్తుంటే ఏమయ్యేదో చూశారు కదా. ఇతని మన ఇంట్లో 2 రోజులు ఉంచుదాము చూద్దాము అంటే నువ్వేమన్నావు అక్షిత? ఎందుకు అవసరం లేదు అని మాట్లాడావు. ఇప్పుడు ఆయన ఎలాంటి వాడో అర్థమైందా? ఎందుకు 2 రోజులు ఆగుదామని చెప్పాను ఇప్పుడు మీకు అర్థమైందా అండి? ఇంకా నయం, వీడి మాట నమ్మి అమ్మాయిని పంపించుంటే ఇప్పుడిప్పుడే అమ్మకి జనంలో మంచి పేరు వస్తుంది, ఎమ్మెల్యే కూడా కాబోతుంది. మొత్తం పేరంతా నాశనం అయిపోయేది. ఏరా, కోట డబ్బుల కోసం నా రాజకీయ భవిష్యత్తునే తొక్కాలని చూస్తావా? అసలు ఎవరు చెప్తే ఇక్కడికి వచ్చావురా? అది చెప్పు ఫస్ట్. రేయ్ చెప్పు, ఎవరు నీకు ఈ పని అప్పగించారు? ఎవరు డబ్బులు ఇస్తానన్నారు? ఎందుకు కుషన్ తీసుకెళ్లాలనుకున్నావు? చెప్పరా, చెప్పు. అడుగుతుంటే చెప్పవేంట్రా? చెప్పు. చెప్పు. ఎందుకు వచ్చారు అసలు? ఎవడ్రా నేను పంపించింది? చెప్పు. చెప్పు. చెప్తానండి, చెప్తాను. లేదండి, నాకెవరూ ఈ పని అప్పగించలేదు. డబ్బు కోసం ఈ పని చేశాను. ఈ అమ్మాయి ఇక్కడ పని మనిషిగా పనిచేస్తుంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే డబ్బులు ఎలా వస్తాయనుకున్నావురా? నువ్వు అబద్ధాలు చెప్పొద్దు, నిజమేంటో చెప్పు. చెప్పరా, చెప్పరా, చెప్పు. చెప్తావా లేదా? చెప్పరా, నిజం చెప్పరా, చెప్పు. చెప్తాను మేడం, చెప్తాను. ఈ అమ్మాయి పని మనిషి అయితే ఏంటండి, చూడ్డానికి అందంగా ఉంది. పైగా అమ్మాయి కదా, ఎవరికి అమ్మేసినా డబ్బులు వస్తాయి కదా. ఆ ఉద్దేశంతో చేసిందండి, అంతేకాని నాకెవరూ ఈ పని అప్పచెప్పలేదండి. అమ్మాయిని తీసుకెళ్లి అమ్మేస్తావరా? స్టేషన్లో ఎముకలు విరిచేస్తాను. పదరా, పద.